హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ మ్యాక్రోని ఒక 10 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకోండి మంచిగా. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలండి, అదే కొత్తిమీర. ఇవన్నీ ఉడకాలండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండి. పసుపు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వద్దండి. కొంచెం అల్లం వెల్లుల్లి, అంటే ఇప్పుడే నేను నూరుకున్నది, చేసింది ఇప్పుడు. బాగా కలుపుతూ ఉండాలండి, ఇది మంచిగా ఉడికేంత వరకు. ఇవన్నీ మంచిగా ఉడకాలండి బాగా. కొంచెం కారపొడి అండి. ఇది కొంచెం పొడి వేసుకోవాలండి, కొంచెం సరిపోతుందండి, అంటే స్పైసీ కోసం అంతే. మీరు కావాలంటే ధనియాలు, జీలకర్ర పొడి, అట్లా చెక్క లవంగాల పొడి, అట్లా ఏదైనా వేసుకోండి. అంటే మీకు స్పైసీ ఇష్టం అయితే అట్లా ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం వేసాను. చూడండి, మైక్రోని బాగా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, ఇది పావు కిలో తెచ్చాను, 15 రూపాయలంట. నేను ఫస్ట్ అంటే ఇది నేను అప్పుడప్పుడే చేస్తాను, ఎక్కువగా చేయను దీన్ని. ఇవి ఇంకా కాస్త ఎక్కడన్నా పచ్చిగా ఉన్నా, సరిగ్గా ఉడకపోయినా ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుందామండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికింది. ఇంకింతే, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యాక్రోని ఇట్లా కనిపిస్తుంది, కానీ స్పైసీగా చాలా బాగుంటుందండి. పిల్లల కోసం మీరైనా ఎప్పుడైనా సాటర్డే, సండే అప్పుడు చేసుకొని తినండి, మార్నింగ్ టిఫిన్ లాగా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్.